హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే జిలేబీ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2023 ఆగస్టులో థియేటర్లో రిలీజ్ అయ్యి కామెడీ పరంగా కొద్దిగా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై విజయ భాస్కర్. ఈ మూవీ డ్రామా అండ్ కామెడీ పరంగా చాలా సీన్స్ నచ్చుతాయని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే భయ్య, హీరో అయిన కమల్ తన బాయ్స్ హాస్టల్లోకి హీరోయిన్ అయిన శివానిని ఎవరికి కనిపించకుండా హాస్టల్లోకి అయితే తీసుకెళ్తాడు. మరి హాస్టల్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది, మరల శివాని ఎవరికి కనిపించకుండా హాస్టల్ నుంచి ఎలా బయటపడింది, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ కామెడీ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు భయ్య. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా మీకు పెద్దగా ల్యాగ్ అయితే అనిపించదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా చూస్తే నచ్చుతుంది. కానీ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని, అంటే గతంలో బాయ్స్ హాస్టల్ మీద వచ్చిన సినిమా లాగానే ఈ సినిమా కూడా ఉంటుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూస్తే మాత్రం మీకు అంతకైతే నచ్చదు. ఈ సినిమాలో వచ్చే కామెడీ ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది భయ్య. హీరో అయిన కమల్ అలాగే బబ్లు మాయ వీరి దగ్గర నుంచి కామెడీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా బబ్లు మాయ మాత్రం మంచి కామెడీతో అయితే ఇరుగా తీసాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సాంగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ సాంగ్ అయితే నచ్చుతుంది. ఈ సినిమాలో ఫైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫైట్స్ అయితే ఏం లేవు భయ్య. జస్ట్ ఒకే ఒక ఫైట్, అదేనొక కామెడీ ఫైట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అంతేకాకుండా సినిమాటోగ్రఫీ కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా రియాలిటీగా బాయ్స్ హాస్టల్ ఎలా ఉంటుంది, ఆ బాయ్స్ హాస్టల్లోకి అమ్మాయి తీసుకొస్తే పక్కనున్న రూమ్ వాళ్ళు ఎలా అనుకుంటారు, అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని కనిపెట్టే ట్రిక్స్ కూడా న్యాచురల్గా అయితే చూపించడం అయితే జరిగింది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్లో నటించారు. అంతేకాకుండా గెటప్ శ్రీన్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్లో అయితే నటించారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే సినిమా మాత్రం మీకు ఎక్కడ లాగ్ అయితే అనిపించదు. అంతేకాకుండా స్టోరీ కూడా కొద్ది వరకు యూనిక్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హీరోయిన్ అయిన శివాని గారు హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే కామెడీ మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. అంతేకాకుండా హీరో యాక్టింగ్ అలాగే గెటప్ శ్రీన్ గారి యాక్టింగ్ కూడా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక్కైతే అయితే శివానిని బాయ్స్ హాస్టల్ నుంచి ఎవరికి కనిపించకుండా బయటికి పంపించి చేసే ట్రిక్స్ కూడా చాలా వరకు ఫన్ అయితే క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా కామెడీ అంతా నెక్స్ట్ లెవెల్ భయ్యం. ఇంటర్వెల్ సీన్ కూడా ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. అంతేకాకుండా ప్రిన్సిపల్ వస్తున్నప్పుడు లేకుంటే ఆ వార్డ్ బాయ్ హాస్టల్లోకి వస్తున్నప్పుడు అక్కడ ఉండే ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు వస్తున్నారని ఒక ఇచ్చే సిగ్నల్ కూడా ఆ టైంలో నవ్వుకోకైతే తప్పదు. ఆ సమయంలో వచ్చే కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే సినిమాలో నాకు చూస్తుంటే ఎక్కడ మైనస్ అయితే అనిపించలేదు భయ్య. అంతేకాకుండా ఎవరి క్యారెక్టర్స్ అయితే ఉన్నారో ఆ క్యారెక్టర్ తగ్గట్టు కామెడీ అయితే చాలా బాగా చేశారు. కాకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడైతే ఉన్నారో అతన్ని సరిగ్గా వాడుకోలేదని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం 2.5 hours ఉంటే అందులో ఒక 5 to 10 minutes మాత్రమే వాడుకుంటారు. గెటప్ శ్రీన్ గారు ఉన్నారు కానీ అక్కడక్కడ కామెడీ అయితే ఉంటుంది. ఇంకొంచెం కామెడీ బెటర్గా ఉంటే మాత్రం ఎంజాయ్ అయితే చేసేవాళ్ళం. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు భయ్య. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒక్కటి కూడా లేదు. చాలా వరకు న్యాచురల్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ బాయ్స్ ఉన్నారు కాబట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది కూడా అయితే ఉండదు. కామెడీ పరంగా అయితే బబ్లు మాయ, రాజేంద్ర ప్రసాద్ అండ్ గెటప్ శ్రీన్ వీరి ముగ్గురు దగ్గర నుంచి వచ్చే కామెడీ సీన్స్ అయితే నచ్చుతాయి. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా జిలేబీ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.